వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుషకుమల్. చలికాలం వచ్చేసింది. చాలా మంది చర్మ సమస్యలతో, అది కూడా దట్టు సోరియాసిస్ తో బాధపడే వాళ్ళకి ఇంకెక్కువ ఇబ్బందిగా ఉంటుంది. మరి దానికి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉందంటున్నారు. ఈ రోజు దాని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పట్టున్నారు మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, హోమియోపతి స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఇంకా వింటర్ అంటేనే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. దట్టు సోరియాసిస్ చాలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? చాలా మందికి ఏంటంటే సోరియాసిస్ ఒక స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధి అని అంతవరకే తెలుసు. యాక్చువల్లీ ఏంటంటే సోరియాసిస్ అనేది స్కిన్ ప్రాబ్లం కాదు. ఓకే. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ, దాన్ని మనం తెలుగులో రోగ నిరోధక శక్తి అంటాం. సో ఈ ఇమ్యూనిటీ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తుందో, సో మన బాడీలో మన ఇమ్యూనిటీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వైరస్ నుంచి కానీ, బ్యాక్టీరియా నుంచి కానీ, వేరే మనకు వచ్చే రోగాల నుంచి ఈ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీయే మన మీద అటాక్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్, ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూనిటీ మన సెల్ఫ్ ఇమ్యూనిటీ మన మీద అటాక్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది మన బాడీనే ఎనిమీ లాగా ఫీల్ అయ్యి అదే మన మీద అటాక్ చేసి ఈ రోగాల్ని క్రియేట్ చేస్తుంది. సో దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. సోరియాసిస్ కూడా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది డీవియేట్ అయ్యి మన బాడీని ఎనిమీలాగా ఫీల్ అయ్యి అటాక్ చేసి ఈ సోరియాసిస్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ సోరియాసిస్లో ఫస్ట్ ఏంటంటే స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఒక సర్క్యులర్ ప్యాచెస్లో రౌండ్గా చాలా మటుకు ఎరప్షన్స్ లాగా వచ్చి, సో స్టార్టింగ్ ఏదంటే వెసికిల్స్ అంటాం, అంటే గుళ్ళలాగా వచ్చి నీరులాగా కూడా వస్తుంది కొంతమందిలో. కొంతమంది ఏంటంటే అలా వచ్చి జనరల్గా ర్యాష్ లాగా వచ్చి సర్కిల్స్లో వచ్చి దాని మీద ఏంటంటే ఒక సిల్వర్ టైప్లో మనకి ఇప్పుడు దెబ్బ తగిలితే ఏదైతే స్కార్ ఫామ్ అవుతుందో ఆ విధంగా ఫామ్ అయ్యి ఇచ్చింగ్ వస్తుంది బాగా. వచ్చి వాళ్ళు గీరిన తర్వాత మొత్తం పొట్టు రాలుతుంది. ఇప్పుడు తల్ల వస్తే చాలా మంది డాండ్రఫ్ అనుకుంటారు. సో డాండ్రఫ్ ఆ టైప్లో సిల్వర్ కలర్లో స్కేలింగ్ అంటాం దాన్ని. సో ఈ స్కేల్స్ అనేది ఫామ్ అయ్యి అది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మంట, పెయిన్ ఇలాంటివి వస్తాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి ఇది డ్రై అయిపోయి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇచ్చింగ్ వస్తుంది, మళ్ళీ గీరితే మళ్ళీ పొట్టు రాలిపోవడము. సో ఈ ప్రాసెస్ అనేది ఇస్ రెగ్యులర్. సో ఈ విధంగా అంటే ఫస్ట్ చాలా మంది తలలో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి నెక్, కొంతమందికి ఎల్బోస్ జాయింట్స్ లోపల బ్యాక్ సైడ్, ఆ విధంగా టోటల్ బాడీ కూడా ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. ఈ సోరియాసిస్ అంటే చెప్పే కదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి అనేది ఏంటంటే ఎమోషనల్, అంటే గిల్టీ కాన్షియస్. ఇప్పుడు ఎమోషన్స్లో కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో గిల్టీ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒక పని చేసాం లేదా ఒక మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్ వలన ఒక నష్టం జరిగింది, అంటే ఫ్యామిలీ వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మనకైనా కానీ జరిగితే ఏంటంటే చాలామంది ఏంటంటే అంటే కొద్దిగా ఈజీగా తీసుకునే వాళ్ళు దాన్ని పట్టించుకోరు, సర్లే పోతే పోనీ అనుకుంటారు. వాళ్ళకి ఏం కాదు. చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది. అరే ఇది నా వల్ల ఇలా అయింది, సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేసాను దానివల్ల మా మదరో ఫాదరో వాళ్ళకి ప్రాబ్లం అయింది, అరే నేను ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇలా అయింది అన్నీ దాన్ని ఓవర్గా థింక్ చేసి ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి ఎమోషనల్గా అప్సెట్ అయిపోయి అలాంటి వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఓకే. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ వచ్చి వాళ్ళ బాడీలో ఏ పార్ట్ అయితే సెన్సిటివ్గా ఉంటుందో, ఇప్పుడు సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ జాయింట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యడం, లేదంటే షోల్డర్స్ కానీ, నీస్ కానీ, ఎల్బోస్ కానీ, రిస్ట్. సో ఈ జాయింట్స్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సోరియాసిస్ ఏంటంటే ఫస్ట్ స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఈ ర్యాషెస్ వచ్చి దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే అప్పుడు జాయింట్స్ మీదకి వెళ్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం దాన్ని. సో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జాయింట్ పెయిన్స్ ఎంత సివియర్గా ఉంటాయో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా సేమ్ సివియారిటీ వస్తుంది. బట్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డైరెక్ట్గా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి చాలా మంది హ్యాండిక్యాప్డ్ కూడా అయిపోతారు. మొత్తం బోన్స్ బెండ్ అయిపోయి అసలు వాళ్ళు కొంతమంది లేవలేని పొజిషన్, మొక్కలన్నీ పట్టేసి బెడ్ రీడన్ అయిపోతారు. సో సోరియాసిస్లో ఏంటంటే ఆ కండిషన్ అనేది కొద్దిగా రేర్. అంటే మరీ ఓవర్గా వచ్చి బాడీ అంతా వచ్చి సరిగా ట్రీట్మెంట్ చేయక వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో సోరియాసిస్ అనేది అలోపతిలో కానీ వేరే సిస్టంలో ట్రీట్మెంటే లేదు. మా దాంట్లో 100% క్యూర్ అవుతుంది. బట్ డిపెండింగ్ ఆన్ కండిషన్, సివియారిటీ, దాన్ని బట్టి ఇంత టైం అనేది చెప్తాం మనం, 2 years 3 years అని. అది కరెక్ట్గా వాడితే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు వన్స్ ఒకసారి సోరియాసిస్ అటాక్ అయితే ఇంకా జీవితంలో పోదు అన్న ఇదైతే ఉంది అందరిలో. ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి
ఇప్పుడు వేరే స్కిన్ ఎగ్జిమా కానీ ఏమన్నా స్కిన్ డిసార్డర్స్ అవి జస్ట్ అది కొన్ని రోజులు వాడితే తగ్గిపోతుంది. సోరియాసిస్ అలాగా ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇమ్యూనిటీ ఏదైతే మనకు డీవియేట్ అయిందో ఆ ఇమ్యూనిటీ మళ్ళీ నార్మల్గా వస్తే తప్ప ఈ సోరియాసిస్ తగ్గదు. సో ఇమ్యూనిటీని అలోపతిలో కానీ దేంట్లో కూడా ఏమీ చేయలేరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఇమ్యూనో సప్రెసెంట్స్ అని ఇస్తారు అలోపతిలో. అంటే ఇమ్యూనిటీని ఇంకా తగ్గిస్తారు. ఇమ్యూనిటీని సప్రెస్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటేనే అటాక్ చేస్తుంది బాడీ మీద. ఇమ్యూనిటీ డౌన్ అయిపోతే అటాక్ చేయదు కదా. సో సోరియాసిస్ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయితే వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఇమ్యూనో సప్రెసెంట్స్ వల్ల కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి అటాక్ చేయదు. కానీ ఇమ్యూనిటీ తగ్గితే ఏమవుతుంది, వేరే డిసీజెస్ ఇంకా ఈజీగా వస్తాయి. అవును, మనం కోవిడ్ టైంలో కానీ ప్రతి వారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికే కష్టపడుతుంటాం. అవును, అలాంటిది ఇమ్యూనిటీ తగ్గిస్తే పక్క వాళ్ళు మీరు తుమ్మినా నాకు వస్తుంది ప్రాబ్లం. సో ఇమ్యూనిటీ తగ్గితే ఏంటంటే ఈజీగా వస్తుంది. ససెప్టిబిలిటీ అంటాం దాన్ని, అది పెరిగిపోతుంది. సో అది దానివల్ల ఏంటంటే అందుకని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చిన తర్వాత అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వీక్ అయిపోవడం, అసలు వాళ్ళకి ఏదన్నా ఇంకా అసలు ఎందుకు బతుకుతున్నామా అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అంటే ఒకటి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు, రెండోది స్టీరాయిడ్స్. సో స్టీరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఈ రెండు ఇస్తారు మెయిన్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో. సో దానివల్ల ఏంటంటే అది కంట్రోల్ కాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ రావడము, వీక్ అయిపోవడము, వాళ్ళకి అసలు బాడీ అంతా హీట్ అయిపోవడం, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ వర్క్ కూడా చేసుకోలేకపోవడం, ఇలా జరుగుతుంది. సో మేము ఇచ్చే దాంతో ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కడా సప్రెస్ కాదు, ఏమి కాదు. డీవియేట్ అయిన ఇమ్యూనిటీని, అంటే ఇప్పుడు రైలు పట్టాల నుంచి తప్పితే ఎలా ఉంటుంది దాన్ని మళ్ళీ రైలు పట్టాల మీద తీసుకురావాలి ట్రైన్ని. సో మా ట్రీట్మెంట్ ఏంటంటే ఆ డీవియేట్ అయిన ఇమ్యూనిటీని మళ్ళీ నార్మల్గా తీసుకొస్తాం. అంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్ని బట్టి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. కండిషన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ సోషల్ పొజిషన్ని బట్టి. ఎందుకంటే ఇవి వచ్చేది సెన్సిటివ్ పీపుల్లో వస్తుంది. సో వాళ్ళకి మేము ముందు కౌన్సిలింగ్లో వాళ్ళకి ఆ సెన్సిటివిటీ అనేది కౌన్సిలింగ్ ద్వారా ప్లస్ మా మెడిసిన్ ద్వారా దాన్ని తీసేస్తాం. సో వాళ్ళు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా, హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా 50% తగ్గిపోతుంది. అండ్ ఆ ఉన్నదాన్ని మా మెడిసిన్ ద్వారా మేము కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎంతోమందికి 100% క్యూర్ అయ్యింది. మేము మళ్ళీ వాళ్ళను అంటే ఇయర్లీ వన్స్ కానీ అప్పుడప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేయడం కానీ మాకు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట ఎలా ఉంది కండిషన్ అని. సో ఇంతవరకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా తగ్గిన వాళ్ళకి ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ రాలేదు. అండ్ ఈవెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఉంటుంది, అది మేము ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ వస్తుంది. మా దాంట్లో నంబర్ ఆఫ్ కేసెస్ మేము మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ మా దగ్గర పెట్టుకుంటాం కూడా. వాళ్ళకి ఆల్రెడీ పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా. సో అంత గ్యారంటీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు హోమియోపతికి ఎప్పుడు రావాలి సోరియాసిస్ పేషెంట్ అనే వాళ్ళు? యూజువల్గా మీ దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారు? జనరల్గా 90% ఏంటంటే సోరియాసిస్ పేషెంట్ అలోపతి అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్. అవును, ఎవరైనా అంత స్కిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెళ్ళి అక్కడ కొన్ని నెలలో సంవత్సరాలు వాడి ఇంకా ఇది తగ్గదు అని వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరో చెప్తే పలానా హోమియోపతి డాక్టర్ ఇస్తారు, ఆయన దగ్గర తగ్గుతుంది అంటే అప్పుడు మా దగ్గరికి వస్తారు. ఆల్రెడీ అప్పటికి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడో కొద్దిగా స్టార్ట్ అయిన వాళ్ళు అప్పుడే వస్తాయి మా దగ్గర. హార్డ్లీ 6 months లో క్యూర్ అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే టోటల్ బాడీ వచ్చేసి మొత్తం ఇంకా దాని మీద ఫెడప్ అయిపోయి వాళ్ళు వెక్సేషన్లో అప్పుడు అది కూడా ఏంటంటే సార్ ఇట్లా ఉంది మీ దగ్గర తగ్గుతుందా ఏమో ఎవరో చెప్పారు, లాస్ట్ ప్రయత్నం లాగా మీ దగ్గరకు వచ్చామని వస్తారు. సో అప్పుడు వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి వాళ్ళ ఒక 2-3 months వాడిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దీనివల్ల తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోరియాసిస్ కానీ ఎనీ డిసీజ్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉందో దాన్ని పెరగకుండా ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పెరిగేది ముందు కంట్రోల్ అవ్వగానే నమ్మకం వస్తుంది. అది పెరగకుండా కంట్రోల్ అయ్యి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ ఇచ్చింగ్ తగ్గుతుంది, ఆ స్కేలింగ్ తగ్గుతుంది, వీక్నెస్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి అవి తగ్గుతుంటాయి. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మేము చెప్పిన టైం ఒక 2 years 3 years ఆ కోర్స్ వాడితే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. దాంతోపాటు కొన్ని ఇప్పుడు సోరియాసిస్లో ఏంటంటే డ్రైనెస్ వస్తుంది స్కిన్ అనేది. సో డ్రైనెస్ తగ్గడానికి మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదో ఒకటి వాడమని చెప్తాం. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం బాగా స్వెట్టింగ్ వచ్చినప్పుడు స్కిన్ కూడా మనకి గ్లో అవుతుంది, అంటే మాయిశ్చర్ అనేది క్రియేట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా వాటర్ ఎక్కువ తాగడం, ఇవన్నీ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం. సో దానివల్ల 2 విధాల బెనిఫిట్, ఇమ్యూనిటీ అవుతుంది ప్లస్ సోరియాసిస్లో చాలా మటుకు ఏంటంటే గ్లూటెన్ అనేది, ఆ గ్లూటెన్ అనేది ఏదైతే మైదాలో ఉంటుంది, వీటిలో ఉంటుంది, బార్లీలో, గోధుమలో తక్కువ ఉంటుంది బట్ వీటిలో మైదాలో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బేకరీ ఐటమ్స్, ఈ మైదా ఐటమ్స్ అసలు తినకూడని వస్తువులు ఇవా? మెయిన్ మైదా అండ్ గోధుమలు అంటే రోటీ అప్పుడప్పుడు
వీక్లీ వన్స్ అలా తినొచ్చు. బట్ డైలీ తినేవాళ్ళు, కొంతమంది బార్లీ తాగుతారు రెగ్యులర్గా, అలాంటి వాటిలో కూడా ఈ గ్లూటెన్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీద గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కదండి, అది వాడచ్చు అది వాడచ్చు. బట్ అది ఎంత గ్యారంటీ అయిపోదు, దాని మీద ఉన్నది గ్యారంటీ ఉండదు కదా, రాస్తారు అంతే. బట్ ఆ గ్లూటెన్ అనేది మెయిన్ సోరియాసిస్ కి, అది పడదు. అది అవాయిడ్ చేయాలి. అండ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయాలి ఎమోషనల్ గా. ప్లస్ ఈ చలికాలం పర్టికులర్ గా ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకూడదు. బయటికి వెళ్ళాల్సి వచ్చిన చలి కంటే కూడా టోటల్ కవర్ చేసుకోవడం. అందుకని ఈ సోరియాసిస్ ఎక్కువ మటుకు ఇప్పుడు US లో కానీ ఏదైతే కోల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది ఈ చలి వలన. సో వాళ్ళు చలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం ఒకటి, ఎక్స్టర్నల్గా మాయిశ్చరైజర్స్ ఆయిలీగా ఉండేటట్లు చూసుకోవాలి. స్కిన్ సోప్స్ కూడా ఎక్కువ వాడకుండా గ్లిజరిన్ ఉండే సోప్స్ వాడి, డవ్ కానీ ఏదైతే మనకు మాయిశ్చర్ ఎక్కువ అయితే వస్తుందో అలాంటివి మెయింటైన్ చేయాలి. అండ్ వాటర్ కంటెంట్ బాగా బాడీలో ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ అంటే 3 to 4 లీటర్స్. సో ఇది కొద్దిగా మెయింటైన్ చేస్తే ఆ సివియారిటీ అనేది తగ్గుతుంది. బట్ అది క్యూర్ అవ్వాలంటే మాత్రం 100% హోమియోపతిలోనే ఉంది ట్రీట్మెంట్. మా కోర్స్ కరెక్ట్ మేము చెప్పినట్లు వాడితే ఎనీ టైప్ ఆఫ్ సోరియాసిస్, అది ఇనిషియల్ స్టేజ్ లో వస్తే బెటర్, తొందరగా అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ అయితే తొందరగా అవుతుంది. ఈవెన్ చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి, నేను అంతా ఒకవేళకైతే అసలు సేమ్ రొమటైడ్ ఆర్థరైటిస్ దాకా మోకాలు పట్టేసి స్కిన్ అంతా భయంకరంగా అయితే అలాంటి వాళ్ళకు 5 years పట్టింది. బట్ కంప్లీట్ క్యూర్ అనేది గ్యారంటీ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.